ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐకు అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆన్సర్ చూసినట్లయితే సంజీవ్ పూరి గారు. సంజీవ్ పూరి ఈ సిఐఐకు అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది 24-25 ఫైనాన్షియల్ ఇయర్ గాను. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? తైవాన్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. చూసినట్లయితే లై చింగ్ తే అనే పర్సన్ అయితే మనకు తైవాన్ అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. ఎవరు? లై చింగ్ తే పర్సన్ తైవాన్ అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు ఇటీవల. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, మేఘాలయలో మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకు మేఘాలయలో మొదటి మహిళా డీజీపీగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో చూసినట్లయితే ఆన్సర్ ఇదాషిషా నోంగ్రాంగ్ మనకు మేఘాలయకు సంబంధించిన మొదటి మహిళా డీజీపీగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఇదాషిషా నోంగ్రాంగ్ మేఘాలయకు మొదటి మహిళా డీజీపీగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాసా యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారిగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? ఆప్షన్ 1 బిల్ నెల్సన్, ఆప్షన్ 2 డేవిడ్ సల్వాగ్నిని, ఆప్షన్ 3 జో అకాబా, ఆప్షన్ 4 థామస్ కీత్ గ్లెనన్. సో నాసా యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారిగా డేవిడ్ సల్వాగ్నిని అపాయింట్ అవ్వడం జరిగింది. డేవిడ్ సల్వాగ్నిని దీనికి అపాయింట్ అయ్యారు. నాసా యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అధికారిగా అపాయింట్ అయ్యారు. ఎవరు? డేవిడ్ సల్వాగ్నిని. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు ఎవరికి లభించింది? సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది అంటున్నారు. ఆప్షన్ 1 సల్మాన్ రష్దీ, ఆప్షన్ 2 అరుంధతి రాయ్, ఆప్షన్ 3 చేతన్ భగత్, ఆప్షన్ 4 రస్కిన్ బాండ్. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ 2024 ఇయర్కి సంబంధించి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది రస్కిన్ బాండ్కి లభించడం జరిగింది. రస్కిన్ బాండ్. ఓకేనా, ఫేమస్ రైటర్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మే 10, 2024 భారత నావిక దళం యొక్క చీఫ్ ఆఫ్ పర్సనల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకు ఇటీవల నావిక దళం ఏదైతే ఉందో దాని యొక్క చీఫ్ ఆఫ్ పర్సనల్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంజయ్ బల్లా గారు అయితే ఈ నావిక దళం యొక్క చీఫ్ ఆఫ్ పర్సనల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సంజయ్ బల్లా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డు 2024 ఇయర్కి సంబంధించి గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డు అనేది చూసుకున్నట్టయితే పవన్ సింధీ అనే పర్సన్కి రావడం జరిగింది. పవన్ సింధీ గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డుని గెలుచుకున్నారు 2024 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారు? యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఆప్షన్ 1 గౌరాన్షి శర్మ, ఆప్షన్ 2 కార్తిక్ వర్మ, ఆప్షన్ 3 నయీద్ ఆఫ్రిన్, ఆప్షన్ 4 కరీనా కపూర్ ఖాన్. సో మనకు యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా చూసుకున్నట్లయితే కరీనా కపూర్ ఖాన్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారు? కరీనా కపూర్ ఖాన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డును ఎవరు అందుకున్నారు? గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు అనేది 24 ఇయర్కి సంబంధించి ఎవరు అందుకున్నారు అడుగుతున్నారు. ఆప్షన్ 1 రామన్ సుకుమార్, ఆప్షన్ 2 బృందాదేవి, ఆప్షన్ 3 కృష్ణమూర్తి, ఆప్షన్ 4 పూర్ణిమాదేవి బర్మన్. సో మనకు గ్రీన్ ఆస్కార్ ఏదైతే ఉందో దీన్ని పూర్ణిమాదేవి బర్మన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. వన్యప్రాణి సంరక్షకురాలుమే. ఓకేనా, వన్యప్రాణి విభాగంలో చాలా కృషి చేస్తున్నారు. అందుకు గాను ఈమెకు గ్రీన్ ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. పూర్ణిమాదేవి బర్మన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, ఇటీవల వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు? వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. చూసుకున్నట్లయితే కృష్ణ స్వామినాథన్ గారు అయితే మనకు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా అపాయింట్ అయ్యడం జరిగింది. కృష్ణ స్వామినాథన్ దేనికి అపాయింట్ అయ్యారు? వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్కు మనకు అవ్వడం జరిగిందనమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఉద్యోగిగా ఎవరు అపాయింట్ అవ్వడం జరిగింది? భారతదేశంకు సంబంధించి ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఎంప్లాయీగా ఎవరు
అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అర్జున్ రావు, ఆప్షన్ 2 నేహా శర్మ, ఆప్షన్ 3 ప్రజ్ఞా మిశ్రా, ఆప్షన్ 4 రోహిత్ పటేల్. భారతదేశానికి సంబంధించిన ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఉద్యోగిగా ప్రజ్ఞా మిశ్రా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ప్రజ్ఞా మిశ్రా గారు భారతదేశానికి సంబంధించిన ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఎంప్లాయీగా నిలవడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏఎంయు యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏదైతుందో ఏఎంయుకు మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నైమా ఖాతున్ అపాయింట్ అవ్వడం జరిగింది. నైమా ఖాతున్ దేనికి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యారంటే గుర్తుపెట్టుకోండి, అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏఎంయుకు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, 2024లో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో మనకు 24 ఇయర్కి సంబంధించి ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. సో చూసుకున్నట్లయితే మొహమ్మద్ సేలం అనే పర్సన్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది 24 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, వ్యోమగామికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ 1 జి సతీష్ రెడ్డి, ఆప్షన్ 2 పావులూరి సుబ్బారావు, ఆప్షన్ 3 రాజగోపాలాచారి, ఆప్షన్ 4 అవినాష్ చందర్. సో వ్యోమగామికి సంబంధించిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును పావులూరి సుబ్బారావు గారు అయితే గెలుచుకోవడం జరిగింది, సత్కరించడం జరిగింది అనమాట ఆర్యభట్ట అవార్డుతో. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జికి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డుకు కొత్త డైరెక్టర్ జనరల్గా చూసుకున్నట్లయితే నలీన్ ప్రభాత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నలీన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ నుంచి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ విమానాశ్రయం గెలుచుకుందని అడుగుతున్నారు. స్కై ట్రాక్స్ నుండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డును మనకు హైదరాబాద్కు చెందిన విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుకుందనమాట. స్కై ట్రాక్స్ నుంచి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, అదేవిధంగా సౌత్ ఏషియాకు సంబంధించిన అవార్డు హైదరాబాద్ విమానాశ్రయం గెలుచుకుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సిబిఐ యొక్క జాయింట్ డైరెక్టర్గా అనురాగ్ కుమార్ గారు అయితే సిబిఐకి కొత్త జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 లవ్ కుష్ కుమార్, ఆప్షన్ 2 రమేష్ సింగ్, ఆప్షన్ 4 ఆప్షన్ 3 దీపక్ పటేల్, ఆప్షన్ 4 కిషోర్ మక్వానా. సో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా గారు అపాయింట్ అవ్వడం జరిగింది, ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, భారతదేశంలో యూకే యొక్క మొదటి మహిళా హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశంలో యూకేకి సంబంధించిన మొదటి మహిళా హై కమిషనర్ అనమాట ఈమె. ఎవరని అడుగుతున్నారు? లిండీ క్యామెరిన్ మనకు భారతదేశంలో యూకేకి సంబంధించిన మొదటి మహిళా కమిషనర్ అనమాట, హై కమిషనర్ అనమాట లిండీ క్యామెరిన్. ఓకేనా, నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం కొత్త సభ్యునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 16వ ఆర్థిక సంఘం ఏదైతుందో దీనికి కొత్త సభ్యునిగా మనోజ్ పాండా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. మనోజ్ పాండా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విప్రో కొత్త సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? విప్రోకు సంబంధించి కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మిస్ వరల్డ్ 2024 విజేత అయిన క్రిస్టినా పిస్కోవా ఏ దేశానికి చెందిన పర్సన్? మిస్ వరల్డ్ 2024 ఎవరు నిలిచారు? క్రిస్టినా పిస్కోవా. సో ఈమె ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే చెక్ రిపబ్లిక్ చెందిన వ్యక్తి అనమాట క్రిస్టినా పిస్కోవా. ఈమె ఏ అవార్డు విన్నర్ అంటే మిస్ వరల్డ్ అవార్డు విన్నర్ అని గుర్తుపెట్టుకోండి. మిస్ వరల్డ్ 2024 విజేత. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల? సో ఈజిప్టు అధ్యక్షుడిగా మూడోసారి ఇటీవల అబ్దెల్ ఫతా ఆల్ సీసీ మనకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, మూడోసారి అనమాట. ఈజిప్ట్ అధ్యక్షునిగా అబ్దెల్ ఫతా ఆల్ సీసీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్ గారు అయితే నియమితులవడం జరిగింది. దేంట్లో? ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్ సభ్యునిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? పోర్చుగల్కు కొత్త ప్రధానమంత్రిగా లూయిస్ మెంటెనెగ్రో అపాయింట్ అవ్వడం జరిగింది. లూయిస్ మెంటెనెగ్రో పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంపార్టెంట్ ఎన్ఐఏకు కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో మనకు ఎన్ఐఏ ఏదైతుందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొత్త డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సదానంద్ వసంత్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొత్త డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మయన్మార్లో భారతదేశానికి సంబంధించిన తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? మయన్మార్లో భారతదేశానికి సంబంధించిన రాయబారిగా ఇటీవల అభయ్ ఠాకూర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. మయన్మార్లో ఎవరు? అభయ్ ఠాకూర్ భారతదేశానికి తదుపరి రాయబారిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? యూపీఎస్సీకి కొత్త డైరెక్టర్గా చూసుకున్నట్లయితే మనకు హన్షా మిశ్రా గారు యూపీఎస్సీ కొత్త డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. హన్షా మిశ్రా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను 33వ సరస్వతి సమ్మాన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్, 2023 సంవత్సరానికి 33వ సరస్వతి సమ్మాన్ అవార్డును ప్రభా వర్మ గారు అందుకున్నారు. ప్రభా వర్మ దేన్ని అందుకున్నారు? 33వ సరస్వతి సమ్మాన్ అవార్డును. ఏ ఇయర్కు? 2023 సంవత్సరానికి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా ఇటీవల ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? సిపి రాధాకృష్ణన్ గారు తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఇటీవల బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 గాను ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? 24 ఇయర్కి సంబంధించిన సంగీత కళానిధి అవార్డు అనేది చూసుకున్నట్లయితే తోడూరు మడబూసి కృష్ణకు రావడం జరిగింది. తోడూరు మడబూసి కృష్ణకు ఏ అవార్డు వచ్చింది? సంగీత కళానిధి అవార్డు వచ్చింది అనమాట. 24 ఇయర్కి సంబంధించి ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సిబిఎస్ఈ ఉంది కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్త చైర్పర్సన్గా రాహుల్ సింగ్ అపాయింట్ అవ్వడం జరిగింది. సిబిఎస్ఈకి కొత్త చైర్పర్సన్ ఎవరు? రాహుల్ సింగ్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, దాతృత్వ కృషికి గాను పివి నరసింహారావు స్మారక పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది? సో పివి నరసింహారావు స్మారక పురస్కారం ఇటీవల చూసుకున్నట్లయితే 24 ఇయర్కి సంబంధించి రతన్ టాటా గారికి అయితే లభించడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రతన్ టాటా ఏ అవార్డు పొందారు? ఏ పురస్కారం పొందారు? పివి నరసింహారావు స్మారక పురస్కారం. నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా చూసినట్లయితే ఈఎస్ రాజీవ్ గారు విజిలెన్స్ కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, లోక్పాల్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? లోక్పాల్ చైర్పర్సన్గా మనకు ఇటీవల ఏఎం కన్విల్కర్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఏఎం కన్విల్కర్ గారు లోక్పాల్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు అవార్డులు అదేవిధంగా అపాయింట్మెంట్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.